అక్కడ పోయి ఒక బండి కొనుక్కోవాలంటే ఆయనకు వెంట్రుకతో సమానం. అక్కడ పోయి బండి కొనుక్కొని బండి మీదనే రైడ్ చేస్తారు అవసరం అయితే. ఇక్కడ మన తెలంగాణ బండి అక్కడ దాకా తీసుకెళ్లాలని ఒక ప్రయత్నము. నాకు కూడా ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డు లేకపోతే నాకు కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డు దాకా నాకు కూడా ఒక గుర్తింపు వస్తుంది అనే ఒక ఫ్యాంటసీతో పోతే అరే రే 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 చాలా పెద్ద సమస్యలు వచ్చి పడిందే. ఇప్పుడు వానికి వచ్చింది అనుకో పేరు, నేను కొన్ని అవుతా అనికి రాకుండా చూడాలి, ఎట్లా టార్గెట్ చేయాలి. అమెరికా నుంచి వెళ్ళి వీడికి ఎట్లా వచ్చిందంటే షిప్లల్లో వచ్చిండు అని చెప్పి కాంట్రాక్టర్స్ క్రియేట్ చేసిండు. 1-2 రోజులలో జనాలకు అర్థమైపోయింది, అరే వీడియోలు పెట్టింది చూసినాం రా నాయన, ఒక్కొక్కటే 20-30 నిమిషాలు పెట్టిండు చూసినాము, అన్ని చూసినాము, నువ్వు రా అని చెప్పి కామెంట్లు వెళ్ళిపోయినాయి. తిట్టిండ్రు, బండ బూతులు తిట్టిండ్రు, మీకేం దిగలేరు అందరూ. అప్పుడు మనోడు ఏం చేసిందంటే నేను ఏమంటున్నా అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆ పైసలన్నీ ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ మీద సంపాదించాడు. అందుకే నా బాధ అంతా బయాస్ అని యాదవ్ బెట్టింగ్ యాప్స్ మీద సంపాదించిండు కాబట్టి జనాలు అందరూ చచ్చిపోతుండ్రు అన్న. ఈ రోజులలో ఇంటికి ఒక యూట్యూబర్ ఉన్నాడు, ఇంటికి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు. యూట్యూబే కాకుండా ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రమోషన్ చేస్తుండ్రు. ఆ ప్రమోషన్ల వల్ల జనాలు అందరూ చచ్చిపోతుండ్రు అనేసి అంటే అది దిమాగ్ లేనోడు మాట్లాడతాడు. అట్లా ఇంటికో ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్ లలో మొత్తం అందరు స్క్రాప్ బ్యాచ్, కొంచెం నాలెడ్జ్ ఉన్నోళ్ళు, టెక్ ఛానల్స్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఏదో ఒక కోణంలో ఎంతో కొంత ఫేమస్ అవుతున్నారు, వాళ్ళ పెయిడ్ ప్రమోషన్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. 130 కోట్ల జనాభా ఉన్నారు మన దగ్గర. ఇంటికో ఇన్ఫ్లుయెన్సర్ వేసుకో, 4 ఒక్కడు ఉండు అనుకుందాం, లేదా 10 మందిలో ఒక్కో ఇన్ఫ్లుయెన్సర్ ఉండు అనుకుందాం. 130 కోట్ల జనాభాలో 10% అంటే 13 కోట్ల మంది. 13 కోట్ల మంది ప్రమోషన్లు చేస్తుంటారు నేను అంటున్నా, ఓన్లీ ఇండియా గురించి మాట్లాడుతున్నా. ఒక్కడు చేసిన దాని వల్ల, ఒక్కడు ప్రమోషన్ చేసిన దాని వల్ల జనాలు అందరు చచ్చిపోతుండ్రు అని అంటున్నావు. 13 కోట్ల మంది ప్రమోషన్లు చేస్తే ఏ రేంజ్ లో చచ్చిపోవాలన్నా? ఈ పాటికల్లా ఇండియా మొత్తము సగం కాదన్న. ఒక్కడు చేస్తే ప్రమోషన్ జనాలు అందరూ అని అన్నావు, నువ్వు ఓన్లీ 10 మంది అనుకుందాం, 10 మంది చచ్చిపోతుండ్రు అనుకుందాం. నేను మళ్ళీ అదే చెప్తున్నా, 13 కోట్ల మంది ప్రమోషన్లు ఎట్ ఏ టైం చేసిండ్రు అనుకో, 130 కోట్ల మంది చచ్చిపోవాలి కదా. మరి ఈ పాటికల్లా భారతదేశంలో ఉన్న జనాభా మొత్తం చచ్చిపోవాలి కదా. ఎంత అన్న ఒక వీడియో చూసిన నేను, అబ్బాయి అంట బెట్టింగ్ మన దేంట్లోనో పైసలు పెట్టిండంట, 2 లక్షల రూపాయలు అబ్బాయి లాస్ అంట. ఆ అబ్బాయి 8th క్లాస్ పోరాగాడు అంట. బాధ అనిపిస్తుందా నీకు? 8th క్లాస్ పోరాగానికి ఇంకో విధంగా ఆలోచిద్దాం. ఇప్పుడు 8th క్లాస్ పోరాగానికి 2 లక్షల రూపాయలు ఎక్కడ? ఇప్పుడు నేను నా ఫోన్ ఇస్తా, నా క్రెడిట్ కార్డు ఇస్తా, ఏదో 2 లక్షలు ఏమన్నా పెట్టి చూద్దాం. నాకు ఒక సెక్యూరిటీ నా దగ్గర ఉంటుందా? సరే వాళ్ళ అయ్యే దగ్గర నుంచి క్రెడిట్ కార్డు అని అనుకుందాము. అలా ఏ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే వాళ్ళ ఫోన్ ఓటీపీలు ఏం రప్ప 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 పైసలు వెళ్ళిపోతాయా? ఒక ఫోన్ పే, నువ్వు ఒక ఫోన్ పేని నువ్వు ఇంకొక ఫోన్లో కొత్త ఫోన్ కొని దాంట్లో లాగిన్ చేస్తే నీకు ఒక 3 నుంచి 4 రోజుల దాకా 5,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ అవ్వదు. అది నీకు క్రెడిట్ కార్డుకి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. నువ్వు రప్ప రప్ప ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసి అవుతుందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే క్రెడిట్ కార్డ్ యాప్ ఓపెన్ చేసి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఓపెన్ అని చెప్పి అప్పుడు నువ్వు ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయాలి. అది కూడా లీగల్ యాపా ఇల్లీగల్ యాపా? నువ్వు దన 10,000 కొట్టేసావు అనుకో, 3వసారికి నీకు కాల్ వస్తుంది క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి, ఇది నువ్వా కాదా? ఇన్ని సెక్యూరిటీ ఉన్న క్రమంలో 8th క్లాస్ పూరాగాడు 2 లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్స్ వల్ల లాస్ అయ్యి చనిపోయిండు. అయితే ఏమీ అర్థమైతలేదు. సరే ఓకే, నిజంగానే బెట్టింగ్ వేసుకుందాం, వాళ్ళ అయ్యా ఇచ్చిండు అనుకుందాం. వాళ్ళ మరి 2 లక్షల రూపాయలు అన్ని పైసలు ఎట్లా ఇచ్చినాడు? మళ్ళీ ఏమని అంటే మేము చాలా పేదవాళ్ళం అండి, మాకు అన్ని పైసలు ఉండవండి, ఏదో ఆశకి వేసినాం. పేదవాళ్ళం అయితే 2 లక్షలు ఇచ్చింది. ఈరోజు ఒక పోరగాడు మెసేజ్ పెట్టింది, నేను 4,000 లాస్ అయినా బెట్టింగ్ యాప్స్ వల్ల అనేసి. వాడి ముఖం చూస్తే 1 జోబులో రూపాయి ఉండదు. 4,000 ఎక్కడ? నాకు క్వశ్చన్, నీకు 4,000 ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ జోబులో రూపాయి 10 రూపాయలు ఉండేరా నాయన? నువ్వు ఓ థమ్స్అప్ కొనుక్కొని తాగుదామంటే నీ దగ్గర డబ్బులు ఉండవు. నువ్వు ఏం పని కూడా చేయడు, వీసాలు లేవు, పని కూడా చేయడు. నేను 4,000 ఊరికే ఒక రాయేస్తారు కాదు, ఒక రాయేస్తారు, ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ ని జనాలకు, పిల్లలకు కూడా చాలా అతి తెలివి కాదు, అతి తెలివి ఎక్కువైపోయింది. ఒక ఏమన్నా వచ్చింది అనుకో, ఇట్లా వేయవచ్చు అనేసి. ఒకడు ఎవడో చేసిన ప్రమోషన్ కి 12,000 లాస్ అయినా అన్న అని చెప్పి ఏడ్చుకుంటూ మాట్లాడినట్టు చేసిండు. మన మాటలు విని 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 నాకు మా అన్న సిఏ అనమాట, అంటే ఆ ఇన్ఫర్మేషన్ చెప్పదు కానీ వాన్ డీటెయిల్స్ నాకు వచ్చినాయి. అరే నీ గురించి నాకు తెలుసు అది అని అంటే వాడు నవ్వుకుంటే ఫోన్ పెట్టేసిండు. మనం ఏమని బెదిరించిన అంటే, నువ్వు కావాలని ఇట్లా చెప్తున్నావు 12,000 లాస్ అయినా అని స్క్రీన్ షాట్లు పెట్టమంటే పెడతలేవు, నువ్వు మీ ఇంటికి వస్తున్నావు ఆగు అని అంటే వాడు వెక్కిలు నవ్వుకుంటే ఫోన్ కట్ చేసిండు. అప్పుడు అర్థమైపోయింది ఇవన్నీ డ్రామాలు.
2 లక్షల లాస్ 10 లక్షల లాస్. ఒక ట్రాన్సాక్షన్ చేయండి రా నాయన, రోజుకి 1 లక్ష రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తే లిమిట్ అయిపోయిందని చెప్తుంది ఫోన్ పే. 2 లక్షల రూపాయలు ఎట్లా వేసిండు? అన్ని అబద్ధాలు, అన్ని గనం ఏముండదు. లాస్ అవుతాడేమో 500 1000 కన్నా ఎక్కువ లాస్ అవ్వరు. 500 1000 రూపాయలలో నీకు అర్థమైపోతుంది మ్యాటర్. ఓకే ఓకే వద్దు ఇది నాకు పడదు అనేసి. ఐపీఎల్ నేను అంట, నేను ఐపీఎల్ బ్యాన్ చేయాలంట. మరి ఇప్పుడు ఐపీఎల్ బ్యాన్ చేయాలంటున్నావు, అవుతుంది అది? కాదు, అయ్యే ముచ్చటనా? కాదు. నేనేమంటున్నా చెప్తున్నా, విజ్జు గౌడ్ కాదు, ట్యాగ్ వేసుకుంటున్నావు. నేను ట్యాగ్ వేసుకుంటలేదు. ఒక మాట్లాడుతుండ అనుకో, నాన్ వేసి ఆడున్నాడు. ఐపీఎల్ వల్ల యువత ఏం చేస్తుందంటే ఐపీఎల్ మీద బెట్టింగ్స్ వేసుకుంటుంది పోలీసులకు తెలియకుండా. బెట్టింగ్ ఇల్లీగల్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంటర్నల్గా వేసుకుంటుర్రు. ఒక్కొక్కరు లాస్ అవుతుండ్రు అప్పులు తెచ్చి. ఇవన్నీ జరగొద్దంటే ఐపీఎల్ బ్యాన్ కావాల్సిందే. ఇప్పుడు ఎట్లుంది లెక్కలేదు, అయిందా? అంతే. సినిమా థియేటర్లో 1x bet ప్రమోషన్ బ్యానర్ వేస్తుండ్రు. 1x bet ప్రమోషన్ యాడ్ వేస్తుండ్రు కదా. ఇదే 1x bet మొన్న లైవ్ లో 301 డైరీస్ నాన్ వెజ్ గాడు చెప్పిండు. అది ఓపెన్ చేయాలి, లింక్ ఓపెన్ చేయాలంటే 1x వచ్చింది. అదే బయస్ అని యాదవ్ చేసిండ 1x వచ్చింది. దాంట్లో 20,000 చూద్దాం అని అంటే మనోళ్ళు అచ్చో వద్దొద్దొద్దొద్దొద్దు అమ్మమ్మ వద్దొద్దొద్దు అని ఊగిపోతుండ్రు. లేదా ఒక 5,000 నేను ఫోన్ పే జీపే చేస్తున్నా చూడు అనేసి అని అన్నాడు. అట్లా కాదు, నువ్వు వేసే దాని పద్ధతి నీకు వస్తేనేమో, నీకు ఐడియా ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. నువ్వు అంత ఎడ్యుకేటెడ్ ఉంటే చెయ్యి, లేకపోతే లేదు. నువ్వు డైరెక్ట్ 20,000 అంటే అందరు 20,000 వేస్తుండ్రా? సరే మరి ఓకే, బయస్ అని యాదవ్ 1x వేసిండు అనుకుందాము. మరి సినిమా థియేటర్లలో బ్యానర్లు వేస్తుండ్రు 1x bet డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి మెట్రో స్టేషన్లలో పెడుతున్నారు. వీటి గురించి మాట్లాడారు ఏంది జనాలు? ఓకే, సో నెక్స్ట్ నాన్ వెజ్ కి విజ్జు గౌడే టార్గెట్ అయితే ఎట్లుంటది అన్న? వాడు అడ్రస్ తెలిస్తే నేను బిజినెస్ క్లాస్ వేసుకొని విజ్జు గౌడే టార్గెట్ అయితే కాదు. నాకు ఆల్రెడీ నాన్ వెజ్ గా టార్గెట్ అయిపోయాడు. వాడు బ్రెజిల్ లో ఉన్నాడు. బ్రెజిల్ లో ఇప్పుడు నేను అంటున్నా ఇండియాలో ఉన్నాడు అంటున్నా. ఇండియాలో ఈ పొక్క కాడు ఉన్నామని ఇప్పుడు నేను ఒకరికి ఛాలెంజ్ చేస్తున్నా. బ్రెజిల్ లో ఉన్న రారా అంటున్నా, నేను ఇండియాలో ఉన్న రారా అంటున్నా. వాడికి నేను ఏ పొక్కలు ఉన్నాను ఇంతసేపు నువ్వు గూగుల్ మ్యాప్ లో చూసుకుంటే నువ్వు ఆడున్నావు, నేను ఇడున్నా. నువ్వు రమ్మంటే నీకు రూటే సరిగ్గా తెలియలేకపోయా. మరి వాడు క్లియర్ అడ్రస్ తెలిస్తే కదా. నేను రేపు పొద్దున బిజినెస్ క్లాస్ వేసుకొని ఫస్ట్ వాడిని నా భారతదేశం గురించి ఏం మాట్లాడుతున్నావు రా అనేసి అర్థమవుతుందా? వాడిని అన్నే ఇమీడియట్ గా ఫ్లైట్ ఎక్కుతా. ఓకే, అక్కడనే కొట్టేసి ఇక్కడికి వచ్చేస్తా. ఇమీడియట్ గా ఫ్లైట్ ఇమీడియట్ గా మళ్ళీ ఇండియా ఫ్లైట్ బ్రెజిల్ లో ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ ఏ ఏరియాలో ఉన్నాడో తెలియదు, తెలిస్తే పక్క వెళ్తున్నాడు. నీకు ఉంటే బ్రెజిల్ లా క్లియర్ కట్ గా మ్యాప్ పిన్ పాయింట్ నీ డిస్క్రిప్షన్ లో పెట్టు. ఒక 1 week 4 to 1 week లా వచ్చేస్తారు నీ మొగుళ్ళు అందరూ. లేదని అంటావా, అంత సీన్ లేదురా మీకు అంటావా, నువ్వేరా ఇండియాకి ఓపెన్ ఛాలెంజ్. వీడియో నాన్ వెజ్ చూస్తాడా? చూస్తే కాదన్నా, ఈ వీడియో మొత్తం చూస్తాడు అన్నా. ఇప్పుడు ఒక 1000 మంది ఫాలోవర్స్ ఉన్నాడు, నిన్ను ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో, నువ్వు పట్టించుకుంటావా? ఒక 1000 మంది ఫాలోవర్స్ ఉన్నాడు, నువ్వు 13 లక్షల మంది ఉన్నారు నీకు ఫాలోవర్స్. ఒక 100 మంది ఉన్నాడో 1000 మంది ఉన్నాడో పట్టించుకుంటావా? కానీ అసొంటోడు మనోని మీద ఏమైనా పోస్ట్ పెట్టిండు అనుకో, వానికి మెసేజ్ వెళ్ళిపోతుంది. హాయ్ తమ్ముడు ఎందుకు అట్లా పెట్టినావు, అట్లా పెట్టకు, నీకు ఏమైనా కావాలంటే ఇస్తా, నేను నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి మ్యానిపులేషన్ చేసేస్తాడు. తిప్పుకుంటాడు. మాటకారి మాటల వల్ల తిప్పేస్తాడు. సో ఇప్పటికే నాతో మాట్లాడుతుంటే కూడా నాన్ వెజ్ స్టైల్ బాగా వస్తుంది దాంట్లో. సో యాటిట్యూడ్ కానీ ఆ స్టైలింగ్ వస్తుంది, ఆ వర్డ్ కూడా వస్తుంది. నాకు ఒకసారి నాన్ వెజ్ లా చేయొచ్చు కదా, ఒకసారి ఏదైనా వర్డ్ చెప్పొచ్చు కదా అంటున్నా. ఆహా, నువ్వు వాడిని ఇమిటేట్ చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ చెప్తున్నావు కదా. పల్లవి ప్రశాంత్ గురించి ఒక మాట అన్నాడు. ఎవడాడు ఆడు అన్నా చెప్తుందన్నా అని అంటే ఆడు అని అన్నాడు. లాస్టింగ్ చేసిండు కదా పల్లవి ప్రశాంత్. సరే పల్లవి ప్రశాంత్ ఏం నేను ఆయనకేం ఫ్యాన్ కాదు, నేను కూడా ట్రోల్ చేసిన. అంటే ఆయన బిగ్ బాస్లో ఉన్నప్పుడు సపోర్ట్ కూడా చేసిన ఒక 2-3 వీడియోలు. అరే గేమ్ ఆడుతుండే, ఓకే ఇదే కదా కావాల్సిందని. బయటకు వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వకపోయేసరికి కూడా నేను కూడా ట్రోల్ చేసిన. నేనేమి పల్లవి ప్రశాంత్ని నా నెత్తిని ఎక్కించుకొని వాళ్ళ ఫ్యాన్స్ అంతా నాకు సపోర్ట్ చేయాలన్నట్టు ఏం మాట్లాడట్లేదు. కానీ నువ్వు మాత్రం అన్నావు కదా, ఆడు పెద్ద దొంగ, ఆడు పెద్ద వేస్ట్ గాడు అని అన్నాడు కదా. సో ఇప్పుడైతే నేను బిగ్ బాస్ కప్పు కొట్టుకొని వచ్చి కదా. వీడియో అది సేమ్ ఎట్లా అంటే డిట్ దింపేసి మీరు జనరల్ గా నేను అట్లా ఇమిటేట్ చేస్తా. నా బ్లడ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి అట్లా ఉంది. నేను ఒకసారి చూసినా కానీ చేయగలుగుతా. మోస్ట్లీ చాలా సార్లు చూసినోడిని వాడు ఒకసారి ఏమైనా చేసిండంటే అట్లా చెప్పగలుగుతా. వాడిని చాలా సార్లు చూసిన, వాడు చేసి మనకు తెలియదా. సో ఓకే అన్న,
సో మనకి టాపిక్ అయిపోయింది, అది అయిపోయింది. సో ఇప్పుడు నేను మీ వ్యక్తిగత లైఫ్ లోకి వస్తాను. టాపిక్ అయిపోలేదు. ఇప్పుడు మీకు ప్రూఫ్లు అడుగుతారు ఇప్పుడు జనాలు, నువ్వు మాట్లాడుతున్న దానికి ప్రూఫ్లు ఏంటి అనేసి. నేను అంటున్నాను, నాన్ వేసిన యాడ్సెన్స్ వచ్చేసి దుబాయ్ ఉన్నది. మనకు ₹1 వస్తే వానికి ₹10 వస్తాయి. నేను ఇందాక ₹2-3 అని చెప్పినా గానీ, ₹2-3 వేసుకున్నా గానీ 3 లక్షలు వచ్చడానికి 9 లక్షలు 10 లక్షలు వచ్చినాయి వ్యవహారం అది. ఇప్పుడు నాకు నా యూట్యూబ్ రెవెన్యూ 2,25,000. లాస్ట్ మంత్ 2 లక్షలు ఓపెన్ చెప్పేస్తున్నారు. ఓపెన్ చెప్తున్నా, ఎందుకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ చేస్తారు ఎవరైనా? అడుగుతున్నా. నేను మీ ఛానల్ చెప్తున్నా, నా ఛానల్ చెప్తలేను కదా. నేను నా ఛానల్ చెప్తే నాకు యూట్యూబ్ అర్థమైందా? నాకు మినిమం 2 లక్షల నుంచి 2,50,000 పర్ మంత్ కి వస్తుంది. ఇదే దుబాయ్ యాడ్సెన్స్ నా యాడ్సెన్స్ కి జాయిన్ చేసుకున్నాను అనుకో, నాకు 9 నుంచి 10 లక్షలు వస్తాయి పర్ మంత్. ఓకే, మళ్ళీ మనోడు కూడతాడు. అట్లా ఇంటికో ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్లలో మొత్తం అందరు స్క్రాప్ బ్యాచ్, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, టెక్ ఛానల్స్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఏదో ఒక కోణంలో ఎంతో కొంత ఫేమస్ అవుతున్నారు, వాళ్ళ పెయిడ్ ప్రమోషన్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. 130 కోట్ల జనాభా ఉన్నారు మన దగ్గర. ఇంటికో ఇన్ఫ్లుయెన్సర్ వేసుకో, 4 ఒక్కడు ఉండు అనుకుందాం, లేదా 10 మందిలో ఒక్కో ఇన్ఫ్లుయెన్సర్ ఉండు అనుకుందాం. 130 కోట్ల జనాభాలో 10% అంటే 13 కోట్ల మంది. 13 కోట్ల మంది ప్రమోషన్లు చేస్తుంటారు నేను అంటున్నా. ఓన్లీ ఇండియా గురించి మాట్లాడుతున్నా. ఒక్కడు చేసిన దాని వల్ల, ఒక్కడు ప్రమోషన్ చేసిన దాని వల్ల జనాలు అందరు చచ్చిపోతుండ్రు అని అంటున్నావు. 13 కోట్ల మంది ప్రమోషన్లు చేస్తే ఏ రేంజ్ లో చచ్చిపోవాలన్నా? ఈ పాటికల్లా ఇండియా మొత్తము సగం కాదన్నా. ఒక్కడు చేస్తే ప్రమోషన్ జనాలు అందరూ అని అన్నావు. నువ్వు ఓన్లీ 10 మంది అనుకుందాం, 10 మంది చచ్చిపోతుండ్రు అనుకుందాం. నేను మళ్ళీ అదే చెప్తున్నా, 13 కోట్ల మంది ప్రమోషన్లు ఎట్ ఏ టైం చేసిండ్రు అనుకో, 130 కోట్ల మంది చచ్చిపోవాలి కదా. మరి ఇప్పటికల్లా భారతదేశంలో ఉన్న జనాభా మొత్తం చచ్చిపోవాలి కదా. ఎంత అన్న, ఒక వీడియో చూసిన నేను, అబ్బాయి అంట బెట్టింగ్ మన దేంట్లోనో పైసలు పెట్టిండంట. ₹2 లక్షల అబ్బాయి లాస్ అంట. ఆ అబ్బాయి 8th క్లాస్ పోరాగాడు అంట. బాధ అనిపిస్తుందా నీకు? 8th క్లాస్ పోరాగానికి ఇంకో విధంగా ఆలోచిద్దాం. ఇప్పుడు 8th క్లాస్ పోరానికి ₹2 లక్షల ఎక్కడ? ఇప్పుడు నేను నా ఫోన్ ఇస్తా, నా క్రెడిట్ కార్డు ఇస్తా, ఏదో 2 లక్షలు ఏమన్నా పెట్టి చూద్దాం. నాకు ఒక సెక్యూరిటీ నా దగ్గర ఉంటుందా? సరే, వాళ్ళ ఏ దగ్గర నుంచి క్రెడిట్ కార్డు అనుకుందాము. అలా ఏ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే వాళ్ళ ఫోన్ ఓటీపీలు ఏం రప్పా 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 పైసలు వెళ్ళిపోతాయా? ఒక ఫోన్ పే, నువ్వు ఒక ఫోన్ పేని నువ్వు ఇంకొక ఫోన్లో కొత్త ఫోన్ కొని దాంట్లో లాగిన్ చేస్తే నీకు ఒక 3 నుంచి 4 రోజుల దాకా 5,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ అవ్వదు. అది నీకు క్రెడిట్ కార్డుకి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. నువ్వు రప్ప రప్ప ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసి అవుతుందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే క్రెడిట్ కార్డ్ యాప్ ఓపెన్ చేసి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఓపెన్ అని చెప్పి అప్పుడు నువ్వు ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయాలి. అది కూడా లీగల్ యాపా ఇల్లీగల్ యాపా? నువ్వు దన 10,000 కొట్టేసావు అనుకో, 3వసారికి నీకు కాల్ వస్తుంది క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి, ఇది నువ్వా కాదా? ఇన్ని సెక్యూరిటీ ఉన్న క్రమంలో 8th క్లాస్ పూరగాడు ₹2 లక్షల బెట్టింగ్ యాప్స్ వల్ల లాస్ అయ్యి చనిపోయిండు. అయితే ఏమీ అర్థమైతలేదు. సరే ఓకే, నిజంగానే బెట్టింగ్ వేసుకుందాం, వాళ్ళ అయ్యా ఇచ్చిండు అనుకుందాం. వాళ్ళ మరి ₹2 లక్షల అన్ని పైసలు ఎట్లా ఇచ్చినాడు? మళ్ళీ ఏమన్నా అంటే మేము చాలా పేదవాళ్ళం అండి, మాకు అన్ని పైసలు ఉండవండి, ఏదో ఆశకి వేసినాం. పేదవాళ్ళం అయితే 2 లక్షలు ఇచ్చించలేదు. ఈరోజు ఒక పోరగాడు మెసేజ్ పెట్టింది, నేను 4,000 లాస్ అయినా బెట్టింగ్ యాప్స్ వల్ల అనేసి. వాడి ముఖం చూస్తే వన్ జోబులో రూపాయి ఉండదు. 4,000 ఎక్కడ? నాకు క్వశ్చన్, నీకు 4,000 ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ జోబులో ₹10 ఉండేరా నాయన. నువ్వు ఓ థమ్సప్ కొనుక్కొని తాగుదామంటే నీ దగ్గర డబ్బులు ఉండవు. నువ్వేం పని కూడా చేయడు, మీసాలు లేవు, పని కూడా చేయడు. నేను 4,000 ఊరికే ఒక రాయేస్తారు కాదు, ఒక రాయేస్తారు. ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ ని జనాలకు, పిల్లలకు కూడా చాలా అతి తెలివి ఎక్కువైపోయింది. ఒక ఏమన్నా వచ్చింది అనుకో, ఇట్లా చేయవచ్చు అనేసి. ఒకడు ఎవడో చేసిన ప్రమోషన్ కి 12,000 లాస్ అయినా అన్న అని చెప్పి ఏడ్చుకుంటూ మాట్లాడినట్టు చేసిండు. మన మాటలు విని 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 నాకు మా అన్న సిఐ అనమాట, అంటే ఆ ఇన్ఫర్మేషన్ చెప్పదు కానీ వానికి డీటెయిల్స్ నాకు వచ్చినాయి. అరే నీ గురించి నాకు తెలుసు అది అని అంటే వాడు నవ్వుకుంటే ఫోన్ పెట్టేసిండు. మనం ఏమని బెదిరించినా అంటే, నువ్వు కావాలని ఇట్లా చెప్తున్నావు 12,000 లాస్ అయినా అని, స్క్రీన్ షాట్లు పెట్టమంటే పెడతలేవు, నువ్వు మీ ఇంటికి వస్తున్న మావు అని అంటే వాడు వెక్కిలు నవ్వుకుంటే ఫోన్ కట్ చేసిండు. అప్పుడు అర్థమైపోయింది ఇవన్నీ డ్రామాలు. 2 లక్షల లాస్, 10 లక్షల లాస్. ఒక ట్రాన్సాక్షన్ చేయండి రా నాయన, రోజుకి ₹1 లక్ష ట్రాన్సాక్షన్ చేస్తే లిమిట్ అయిపోయిందని చెప్తుంది ఫోన్ పే. ₹2 లక్షల ఎట్లా వేసిండు? అన్ని అబద్ధాలు, అన్ని గనం ఏముండదు. లాస్ అవుతాడేమో,
500 కన్నా ఎక్కువ లాస్ అవ్వరు. 500,000 రూపాయలలో నీకు అర్థమైపోతుంది మ్యాటర్. ఓకే ఓకే వద్దు ఇది నాకు పడదు అనేసి. ఐపీఎల్ నేను అంట నేను ఐపీఎల్ బ్యాన్ చేయాలంట. మరి ఇప్పుడు ఐపీఎల్ బ్యాన్ చేయాలంటున్నావు, అవుతుంది అది కాదు అయ్యే ముచ్చటనా కాదు. నేనేమంటున్నా చెప్తున్నా, విజ్జుగౌడ్ కాదు ట్యాగ్ వేసుకుంటున్నావు. నేను ట్యాగ్ వేసుకుంటలేదు. ఒక మాట్లాడుతుండే అనుకో, నాన్ వేసి ఆడున్నాడు. ఐపీఎల్ వల్ల యువత ఏం చేస్తుందంటే ఐపీఎల్ మీద బెట్టింగ్స్ వేసుకుంటుంది పోలీసులకు తెలియకుండా. బెట్టింగ్ ఇల్లీగల్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంటర్నల్గా వేసుకుంటుర్రు. ఒక్కొక్కరు లాస్ అవుతుండ్రు అప్పులు తెచ్చి. ఇవన్నీ జరగొద్దంటే ఐపీఎల్ బ్యాన్ కావాల్సిందే. ఇప్పుడు ఎట్లుంది లెక్కలేదు, అయిందా అంతే. సినిమా థియేటర్లో 1x bet ప్రమోషన్ బ్యానర్ వేస్తుండ్రు. 1x bet ప్రమోషన్ యాడ్ వేస్తుండ్రు కదా. ఇదే 1x bet మొన్న లైవ్ లో 301 డైరీస్ నాన్ వేష్ గారు చెప్పిండు. అది ఓపెన్ చేయాలి, ఇంక ఓపెన్ చేయాలంటే 1x వచ్చింది. అదే బయస్ అని యాదవ్ చేసిండ 1x వచ్చింది. దాంట్లో 20,000 చూద్దాం అని అంటే మనోళ్ళు అచ్చో వద్దొద్దొద్దొద్దొద్దు అమ్మమ్మ వద్దొద్దొద్దు అని ఊగిపోతుండ్రు. లేదు ఒక 5,000 నేను ఫోన్ పే జీపే చేస్తున్నా చూడు అనేసి అని అన్నాడు. అట్లా కాదు, నువ్వు వేసే దాని పద్ధతి నీకు వస్తేనేమో, నీకు ఐడియా ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. నువ్వు అంత ఎడ్యుకేటెడ్ ఉంటే చెయ్యి, లేకపోతే లేదు. నువ్వు డైరెక్ట్ 20,000 అంటే అందరు 20,000 వేస్తుండ్రా? సరే మరి ఓకే, బయస్ అని యాదవ్ 1x వేసిండు అనుకుందాము. మరి సినిమా థియేటర్లలో బ్యానర్లు వేస్తుండ్రు 1x bet డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి మెట్రో స్టేషన్లలో పెడుతున్నారు. వీటి గురించి మాట్లాడారు ఏంది జనాలు. ఓకే, సో నెక్స్ట్ నాన్ వేష్ కి విజ్జుగౌడే టార్గెట్ అయితే ఎట్లుంటది అన్న? వాడు అడ్రస్ తెలిస్తే నేను బిజినెస్ క్లాస్ వేసుకొని విజ్జుగౌడే టార్గెట్ అయితే కాదు. నాకు ఆల్రెడీ నాన్ వేష్ గా టార్గెట్ అయిపోయిండు. వాడు బ్రెజిల్ లో ఉన్నాడు. బ్రెజిల్ లో ఇప్పుడు నేను అంటున్నా ఇండియాలో ఉన్నాడు అంటున్నా. ఇండియాలో ఈ పొక్క కాడు ఉన్నామని ఇప్పుడు నేను ఒకరికి ఛాలెంజ్ చేస్తున్నా. బ్రెజిల్ ఉన్న రారా అంటున్నా, నేను ఇండియాలో ఉన్న రారా అంటున్నా. వాడికి నేను ఏ పొక్కలు ఉన్నాను ఇంతసేపు నువ్వు గూగుల్ మ్యాప్ లో చూసుకుంటే నువ్వు వాడును, నేను ఇడున్నా. నువ్వు రమ్మంటే నీకు రూటే సరిగ్గా తెలియలేకపోయా. మరి వాడు క్లియర్ అడ్రస్ తెలిస్తే కదా. నేను రేపు పొద్దున బిజినెస్ క్లాస్ వేసుకొని ఫస్ట్ వాడిని నా భారతదేశం గురించి ఏం మాట్లాడుతున్నావు రా అనేసి అర్థమవుతుందా? వాడిని అన్నీ ఇమీడియట్ గా ఫ్లైట్ ఎక్కుతా. ఓకే, అక్కడనే కొట్టేసి ఇక్కడికి వచ్చేస్తా ఇమీడియట్ గా ఫ్లైట్ ఇమీడియట్ గా మళ్ళీ ఇండియా ఫ్లైట్ బ్రెజిల్ లో ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ ఏ ఏరియాలో ఉన్నాడో తెలియదు. తెలిస్తే పక్క వెళ్తున్నాడు. నీకు ఉంటే బ్రెజిల్ లా క్లియర్ కట్ గా మ్యాప్ పిన్ పాయింట్ నీ డిస్క్రిప్షన్ లో పెట్టు. ఒక 1 week 4 to 1 week లా వచ్చేస్తారు నీ మొగుళ్ళు అందరూ. లేదని అంటావా, అంత సీన్ లేదురా మీకు అంటావా, నువ్వేరా ఇండియాకి ఓపెన్ ఛాలెంజ్. వీడియో నాన్ వేష్ చూస్తాడా? చూస్తే కాదన్నా, ఈ వీడియో మొత్తం చూస్తాడు అన్నా. ఇప్పుడు ఒక 1000 మంది ఫాలోవర్స్ ఉన్నాడు, నిన్ను ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో, నువ్వు పట్టించుకుంటావా? ఒక 1000 మంది ఫాలోవర్స్ ఉన్నాడు, నువ్వు 13 లక్షల మంది ఉన్నారు నీకు ఫాలోవర్స్. ఒక 100 మంది ఉన్నాడో 1000 మంది ఉన్నాడో పట్టించుకుంటావా? కానీ అసొంటోడు మనోని మీద ఏమైనా పోస్ట్ పెట్టిండు అనుకో, వానికి మెసేజ్ వెళ్ళిపోతుంది. హాయ్ తమ్ముడు ఎందుకు అట్లా పెట్టినావు, అట్లా పెట్టకు, నీకు ఏమైనా కావాలంటే ఇస్తా, నేను నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి మ్యానిపులేషన్ చేసేస్తాడు, తిప్పుకుంటాడు. మాటకారి మాటల వల్ల తిప్పేస్తాడు. సో ఇప్పటికే నాతో మాట్లాడుతుంటే కూడా నాన్ వేష్ స్టైల్ బాగా వస్తుంది దాంట్లో. సో యాటిట్యూడ్ కానీ ఆ స్టైలింగ్ వస్తుంది, ఆ వర్డ్ కూడా వస్తుంది. నాకు ఒకసారి నాన్ వేష్ చేయొచ్చు కదా, ఒకసారి ఏదైనా వర్డ్ చెప్పొచ్చు కదా అంటున్నా. నువ్వు వాడిని ఇమిటేట్ చేస్తున్న అటువంటి ఆ సిచ్యువేషన్ చెప్తున్నావు. పల్లవి ప్రశాంత్ గురించి ఒక మాట అన్నాడు. ఎవడాడు ఆడు అన్నా ఎప్పుడు చెప్తుందన్నా అని అంటే ఆడు అని అన్నాడు. లాస్టింగ్ చేసిండు కదా పల్లవి ప్రశాంత్. సరే పల్లవి ప్రశాంత్ ఏం నేను ఆయనకేం ఫ్యాన్ కాదు, నేను కూడా ట్రోల్ చేసిన. అంటే ఆయన బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ కూడా చేసిన ఒక 2-3 వీడియోలు. అరే గేమ్ ఆడుతుండే, ఓకే ఇదే కదా కావాల్సిందని. బయటకు వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వకపోయేసరికి కూడా నేను కూడా ట్రోల్ చేసిన. నేనేమి పల్లవి ప్రశాంత్ని నా నెత్తిని ఎక్కించుకొని వాళ్ళ ఫ్యాన్స్ అందరు నాకు సపోర్ట్ చేయాలన్నట్టు ఏం మాట్లాడట్లేదు. కానీ నువ్వు మాత్రం అన్నావు కదా, ఆడు పెద్ద దొంగ, ఆడు పెద్ద వేస్ట్ గాడు అని అన్నాడు కదా. సో ఇప్పుడైతే నేను బిగ్ బాస్ కప్పు కొట్టుకుని వచ్చి కదా. వీడియో అది సేమ్ ఎట్లా అంటే దింపేసి మీరు జనరల్ గా నేను అట్లా ఇమిటేట్ చేస్తా. నా బ్లడ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి అట్లా ఉంది. నేను ఒక్కసారి చూసినా కానీ చేయగలుగుతా. మోస్ట్లీ చాలా సార్లు చూసినోడిని వాడు ఒకసారి ఏమైనా చేసిండంటే అట్లా చెప్పగలుగుతా. వాడిని చాలా సార్లు చూసిన, వాడు చేసి మనకు తెలియదా.
సో ఓకే అన్న, సో మనకి టాపిక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మీ వ్యక్తిగత లైఫ్ లోకి వస్తాను. టాపిక్ అయిపోలేదు. ఇప్పుడు మీకు ప్రూఫ్లు అడుగుతారు ఇప్పుడు జనాలు, నువ్వు మాట్లాడుతున్న దానికి ప్రూఫ్లు ఏంటి అనేసి. నేను అంటున్నాను, నాన్ వెజ్ యాడ్సెన్స్ వచ్చేసి దుబాయ్ ఉన్నది. మనకు ₹1 వస్తే వానికి ₹10 వస్తాయి. నేను ఇందాక 2-3 రూపాయలు అని చెప్పినా గానీ 2-3 రూపాయలు వేసుకున్నా గానీ 3 లక్షలు వచ్చడానికి 9 లక్షలు 10 లక్షలు వచ్చినాయి వారం. అది ఇప్పుడు నాకు నా యూట్యూబ్ రెవెన్యూ 2,25,000. లాస్ట్ మంత్ 2 లక్షలు ఓపెన్ చెప్తున్నా. ఎందుకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇస్తారు? నేను మీ ఛానల్ చెప్తున్నా, నా ఛానల్ చెప్తలేను కదా. నేను నా ఛానల్ చెప్తే నాకు యూట్యూబ్ అర్థమైందా? నాకు మినిమం 2 లక్షల నుంచి 2,50,000 పర్ మంత్ కి వస్తుంది. ఇదే దుబాయ్ యాడ్సెన్స్ నా యాడ్సెన్స్ కి జాయిన్ చేసుకున్నాను అనుకో, నాకు 9 నుంచి 10 లక్షలు వస్తాయి పర్ మంత్. ఓకే, మళ్ళీ మనోడు కూర్చొనే మాట్లాడతాడు, తిరుక్కుంటే మాట్లాడాడు. నువ్వు ఫ్లైట్ ఎక్కినావు, ఆడ పోయినావు, టూరిజం ప్లేస్కి పోయినావు, ఆ టూరిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. నీకు ఇదంతా ఒక 2 గంటలు 3 గంటల పని, నీకు ఇంట్లో ఒక 2-3 పాటలు వచ్చేసేస్తాయి. సో మనోడు కూర్చొని చేసే పని, ఇదంతా పని కాదు. ఇప్పుడు నాన్ వెజ్ గాడు ఏమన్నాడంటే, ఈ ఆడియో ఉంది నా దగ్గర, ఎక్కడ వినిపించలేదు ఇది, ఇప్పుడు నీకు వినిపిస్తా. నీకు ఫోన్ ఇస్తా, నీ మైక్ దగ్గర పెట్టుకొని వాయిస్ వాందేనా కాదా, ఏమన్నా ఇలా ఏఐ యాప్ యూజ్ చేసి ఏమన్నా మాట్లాడినరా అనేది నువ్వు పసి కట్టుకో, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఎవరెస్ట్ కోసం దాచుకున్న మనీ అయితే ఉంది. సో అదైతే ఎవరెస్ట్ ఎక్కలేదు కాబట్టి ట్రావెలింగ్ సరిపోతుంది. ఒక 2 years కూర్చొని నేను వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, నేను ట్రావెల్ చేసుకోగలను. సో 2 years ఇనఫ్ ఫర్ ట్రావెలింగ్ మనీ అనమాట. సో ఇదంతా కాంట్రవర్సీస్ ద్వారానే వచ్చిందనే చెప్పుకోవాలి. సో నాన్ వెజ్ వాయిస్ ఇది. సో వ్యూయర్స్ మీకోసం మరోసారి వినిపించే ప్రయత్నం. ఎవరెస్ట్ కోసం దాచుకున్న మనీ అయితే ఉంది. సో అదైతే ఎవరెస్ట్ ఎక్కలేదు కాబట్టి ట్రావెలింగ్ సరిపోతుంది. ఒక 2 years కూర్చొని నేను వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, నేను ట్రావెల్ చేసుకోగలను. సో 2 years ఇనఫ్ ఫర్ ట్రావెలింగ్ మనీ అనమాట. సో ఇదంతా కాంట్రవర్సీస్ ద్వారానే వచ్చిందనే చెప్పుకోవాలి. వాని నోటితో చెప్తుండే కదన్నా, ఆడు ఇట్లా 5,000 ఇట్లా పీయి తీసి ఆ పీని ఇట్లా నోట్లో పెట్టుకునే నోటితోనే చెప్తుండు కదా, ఆ పీతి నోటితోనే చెప్తుండు కదా. కాంట్రవర్సీ ద్వారా సంపాదించినటువంటి డబ్బే, స్వయంగా అతనే చెప్తున్నాడు, కాంట్రవర్సీ ద్వారా సంపాదించినటువంటి డబ్బు నువ్వు తింటున్నావు ఈరోజు. నీ సావు ఎట్లుంటది అని అంటే, ప్రపంచంలోనే కని బిని ఎరగని ఒక సావు అనేది నువ్వు చేస్తావు. ఒకరి తల్లిని క్యాన్సర్ వచ్చింది అని చెప్పి ఇష్టమున్న మాటలు అన్నాడు. వాళ్ళ తల్లికి క్యాన్సర్ వచ్చింది, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది, సో అందుకే ఇట్లా సంపాదిస్తుడు అనేసి. మరి మీ అమ్మకి ఏమొచ్చింది? మీ అమ్మ మంచిగానే ఉన్నది కదా. కాంట్రవర్సీలు చేసి సంపాదించేది అవసరం ఉందా? అంటే ఒకరిని కాంట్రవర్సీ అంటే ఏంటి అన్న, ఒకరిని కొట్టి సంపాదిస్తున్నా అన్నట్టే కదా. కాంట్రవర్సీ డెఫినేషన్ తెలుసుకోండి, గూగుల్కి వెళ్ళండి, దాని మీనింగ్ అనేది కొట్టండి వచ్చేసేస్తుంది. క్లియర్ కట్గా ఆ పీతి నోటితోనే చెప్తుండు కదా, కాంట్రవర్సీ చేసి సంపాదిస్తున్నటువంటి సొమ్ము. భయ్యా సన్నీ యాదవ్ మీద 5-6 వీడియోలు దాకా పెట్టిండు, దాని మీద 8 నుంచి 10 లక్షల రూపాయల దాకా వచ్చినాయి పైసలు. ఒక్కొక్కటి మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి, దాదాపు 10 లక్షలు. భయ్యా సన్నీ యాదవ్ డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ చేసిండు, నేను నీ మీద చేసిన కాంట్రవర్సీకి నేను విత్ ప్రూఫ్లు చూపించుకుంటా, ఆ మనీ అనేది వృద్ధాప్షన్కి కానీ గుడ్డి వాళ్ళకు కుంటి వాళ్ళకి ఎవరికన్నా కానీ నేను డబ్బులు డొనేట్ చేస్తాను, నువ్వు కూడా డొనేట్ చేయాల్సిందే అని చెప్పిండు. సో ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే చేయమని. కాంట్రవర్సీ మీద వచ్చిన డబ్బు నాకు వద్దురా బాబు, నేను అట్లా సంపాదించుకోలేని ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే వాయిస్ అయితే పెట్టేస్తాం. మరి నేను లేదురా బాబు, నేను కాంట్రవర్సీల ద్వారా సంపాదించలేదు, నేను కష్టపడి సంపాదించిన అంటే గనక ఈ కాంట్రవర్సీ మీద వచ్చిన డబ్బంతా డొనేట్ చేసేసి ఓపెన్ ఛాలెంజ్. మొన్న 301 డైరీస్ లో నువ్వు నా మీద 2 వీడియోలు పెట్టావు, దాని మీద నా మీద బతుకుతున్నావురా నువ్వు అని చెప్పిండు. నువ్వు 2 వీడియోలు పెడితే నా మీద బతుకుతున్నావురా, నా మీద తెస్తున్నారా నీకు వ్యూస్ అని అన్నాడు. మరి భయ్యా సన్నీ యాదవ్ మీద కాంట్రవర్సీ చేసే కదా నువ్వు బతకాలనుకుంటుంది. నేను 2 వీడియోలు పెట్టినా, నువ్వైతే 5-6 వీడియోలు పెట్టినావు. నాకు నీ 2 వీడియోలకు 2 లక్షల వ్యూస్ వచ్చినాయి, నాకు మా అయితే 5,000 10,000 వచ్చుంటాయి అనుకుందాం. నీకైతే నీ దుబాయ్ యాడ్సెన్స్ 10 లక్షలు వచ్చినాయి కదా. కాదని చెప్పి రెవెన్యూ చూపిమని, కాదు రాలేదు రెవెన్యూ చూపి. ఓపెన్ ఛాలెంజ్. సో నాన్ వెజ్ గారు మీరైతే వీడియో చూసినట్టయితే, సో విజ్జుగోల్ అయితే నాన్ వెజ్ గారా, నాన్ వెజ్ అరే నీకే చెప్తుండే చెప్పు. ఇప్పుడు నీ లాంగ్వేజ్ నువ్వు చెప్తున్నావు, నా లాంగ్వేజ్ నేను చెప్తాను. వానికి ఒక దేశ ద్రోహికి నువ్వు మర్యాద ఇస్తున్నావు, నువ్వు ఒక భారతీయుని అని మర్చిపోవద్దు. ఒక దేశ ద్రోహికి, మన దేశాన్ని తిట్టేటోనికి నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడు. సో కేసులు ఉన్నట్టు ప్రూఫ్ అయితే కాదు నా దగ్గర అయితే. అంటే నేను నీ ఛానల్ కి నేను చూపియాను, నీ కంటికి చూపిస్తా, నీ మనసు మీద
ఇప్పుడు ప్రూఫ్లు చూపి నాకు మన మీద దేశద్రోహి కేసు నేను నీ కంటికి చూపిస్తా, నేను నీకు చూపిస్తా, నీ ఛానల్ కి నేను చూపియాను. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ లో మేము చాలా వర్క్ చేస్తున్నాం. నేను డైరెక్ట్ తీసుకొచ్చి నీకు చూపియలేను. నాకు ఇంకా చాలా వెరిఫికేషన్లు ఉన్నాయి, చాలా ప్రూఫ్లు వచ్చేది ఉన్నది. నేను ఒక్కొక్కటి ఇట్లా గ్యాదర్ చేసుకుంటూ పోతున్నా. డైరెక్ట్ మీ ఛానల్ కి అయితే నేను ఆ ప్రూఫ్ ఇవ్వలేను. నీకు మనస్సాక్షి ఉంది అని అంటే నువ్వు నమ్ముతున్న దేవుడి మీద ఒట్టేసి నేను చూపించింది కరెక్టా కాదా, ఆ ఎఫ్ఐఆర్ ఉందా లేదా అనేది చెప్పు. గ్రౌండ్ లెవెల్ నుంచి పోయినట్టు రిచ్ గౌడ్ అనుకుంటున్నాము. టీం వర్క్ అన్నా, టీం వర్క్ యాక్చువల్ గా టీం వర్క్ కాదన్నా. ఇది మనకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాడు చేసిన అక్రమాలు అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాని బాధితులు ఉన్నారు. వాళ్ళు మనకు బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఇట్లా పుట్ట గొడుగులు లెక్క తీస్తున్నారు. ఇప్పుడు నేను చదువుతున్నా. కంప్లైంట్ హ్యాస్ ఫైల్డ్ ఎట్ సైబర్ క్రైమ్ హైదరాబాద్. దమ్ముంటే నా అన్వేషణకి మీరు సపోర్టివ్గా వస్తే హైదరాబాద్ సైబర్ క్రైమ్కి వెళ్ళి కేసు ఉందా లేదా అని చెప్పి ఒక జర్నలిస్ట్ వెళ్తేనే ఇస్తారు. కామన్ మ్యాన్ వెళ్తే వాళ్ళు ఒక జర్నలిస్ట్ మళ్ళీ మీకు ఐడి కార్డు ఉండాలి, ఒక రిజిస్ట్రేషన్ ఐడి కార్డు ఉండి అది 10, 20, 30 ఒకటి ఉంటుంది. అది చలన్ కట్టుకుంటే మీకు ఇస్తారు ఆ పేరు మీద. బై ఒక ఫ్యామిలీ, ఒక కమెడియన్ ఫ్యామిలీ, ఒక టాప్ ఫిలిం, మన తెలుగు ఫిలిం వాళ్ళ ఫ్యామిలీ, అండర్ సెక్షన్ యాక్ట్ 2000. సో ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ చూసి ఇది కొంచెం ఇలా జరపండి. ఇది ఎఫ్ఐఆర్ నెంబర్. ఇది నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇలా జరిపితే ఒక చార్ట్ వచ్చింది మీకు. అది ఎవరు పెట్టిండ్రు అనేది మీకు చదవద్దు మీరు. టాప్ ఒక కమెడియన్ వాళ్ళ భార్య పెట్టింది. ఆ టాప్ కమెడియన్ వాళ్ళ భార్య వీని మీద పెట్టింది. వాడు ఏమన్నాడు తెలుసా, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చచ్చిపోవాలంట. వాళ్ళ ఫ్యామిలీలో, ఈ కమెడియన్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చచ్చిపోవాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అన్ని బూతులు తిట్టిండ్రు వాళ్ళని. ఆమె పెట్టిన ఒక యాక్ట్ ఇది. ఇంకొకటి, స్వాతి అనే అమ్మాయిని ఆమెను ప్రెగ్నెంట్ చేసి ఇక్కడ నుంచి పారిపోయిండు. కాదు అనేసి అంటే రండి భీమిలికి వెళ్దాం, నాతో ఎంతమంది వస్తారో నేను ట్రక్కులు కట్టమంటారా, డీసీఎంలు కట్టమంటారా, పైసలన్నీ నాయి, తిండి అంతా నాది. అపోజ్ చేసే వాళ్ళు మాత్రమే రావాలి. మళ్ళీ అన్న నేను నీ అభిమానిని, వస్తా చూస్తా, నీ వెనకాల వస్తా, అట్లా కాదు. అపోజ్ చేసే వాళ్ళు మాత్రమే రావాలి. రండి నేను ట్రక్కులు కట్టి భీమిలికి తీసుకెళ్తా. రెండోది, 35 లక్షల నుంచి ₹1 కోటి సంపాదిస్తున్న టాప్ యూట్యూబర్ అయిన నా అన్వేషణ తల్లిని ఎట్లా చూసుకుంటుండో తెలుసారా, గాడిదెళ్ళారా. నెలకి తిండికి తప్ప, అంటే ఒక బియ్యం బస్తాకి పప్పు ఉప్పులకు ఎంత అవుతుంది అని అనుకుంటున్నావు? 5,000 అవుతుంది. 5,000 అవుతుంది. టాప్ ఇండియన్ యూట్యూబర్ అయిన నా అన్వేషణ వాళ్ళ తల్లిని రోడ్డు మీద పడేసి జస్ట్ ఒక నెలకు ఒక 5,000 నుంచి 8,000 తప్ప, నేను ఎక్కువ చెప్తున్నా, ఇంకా 2,000 కావచ్చు, 3,000 కావచ్చు. ఆమె ఒక ఫిగర్ చెప్పలేదు. వాళ్ళ మమ్మీ ఏమని చెప్పింది తెలుసా, నాకు డబ్బులు పంపించాడు, నాకు డబ్బా ఫోన్ ఇచ్చిండు, చిన్న డబ్బా ఫోన్ ఇచ్చిండు, నేను 60 ఏళ్ళు ఉంటా, 3 సంవత్సరాల నుంచి ఇండియాకి రాలేదు, నాకు కేవలం తిండికి తప్ప లక్షలు ఏం పంపాడు సొంత తల్లికి. నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతున్నా బ్రో, ప్రూఫ్. ఓకే, నీకు నెలకు పైసలు ఇస్తాడా, ఎంత పంపిస్తాడమ్మా? సొంత ఇల్లు ఎందుకు అమ్ముకుండు నాన్ వేష బ్రో? సొంత ఇల్లు లక్షలు సంపాదించుకుంటా భీమిలీలో సొంత ఇల్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? ఎందుకంటే స్వాతి అనే అమ్మాయి కేసు పెట్టింది కదా ఈ ముండా కొడుకు మీద. ఆమె టార్చర్ తట్టుకోలేక ఆ కౌన్సిల్ కాల్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయాను. అదే భీమిలీలోనే ఉన్నారు, వేరే దగ్గరికి వెళ్ళిపోయాను. నేను ఎలిగేషన్ చేస్తున్నది కాదని ప్రూవ్ చేసుకోమానండి. నేను అంటున్నా కదా, నేను నా నోటికి వచ్చింది అంటున్నా అనుకోర్రిగా. కాదని ప్రూఫ్ చేయమన్నారు. ప్రతిదీ కూడా ప్రూఫ్ ఉంది. కాదని ప్రూఫ్ చేయమన్నాడు నా అన్వేష్ కానీ. లేకపోతే వాన్ తరపున వచ్చే ఈ బిచ్చగాళ్ళు ఎవరైతే వాళ్ళని ప్రూవ్ చేయమని చెప్పారు. ఓకే, చాలా గట్టి ఫిక్స్ అయినట్టున్నారు. అన్నవాడు భారతదేశాన్ని తిట్టినందుకు ఇప్పుడు వాడు ఎక్కడున్నా సరే మన భారతదేశంలో పుట్టి అన్న మంచి మహనీయులే మన భారతదేశ గొప్పతనాన్ని గురించి బయటలో చెప్పిన. నీకు తెలుసా, మన ఇండియాలో పుట్టిన కొంతమంది యువత కొన్ని పెద్ద రంగాలలో సీఈఓలు ఉన్నారు. నీకైతే తెలుసు, నువ్వు చదువుకున్నా. మరి నువ్వు ఒక పిచ్చోని తిట్టేందుకు ఒక గొప్పని పొగడొచ్చు కదా. మన భారతదేశాన్ని, భరత భూమిని నువ్వు కించపరచాలని ఒక పిచ్చోని చూపించి మీరందరూ ఇట్లనే ఉంటారా అని అంటున్నావు. నేను కాదు, ఇగో ఇట్లా కూడా ఉన్నారు అని చెప్తున్నా. మరి నీకు అట్లా రావాలి కదా. హిందువు గుళ్ళంటే నాన్ వేషానికి ఎక్కడో కాలుతుంది. వాడు నాస్తికుడు.
వాడు ఏ దేవుడిని నమ్ముతాడో నేను చెప్పాను. మన దేవుళ్ళు అంటే వానికి కుళ్ళు కుతంత్రం, వానికి ప్రూఫ్ చూపిమంటావు. సో ప్రతిదీ ప్రూఫ్ పెట్టుకున్నారు. నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా? నేను హిందూ. శివుని పూజిస్తారా? శివుడు సో ప్రతిదీ పూజిస్తాను. దేవుని గుళ్ళోకి పోతే లింగాన్ని పట్టుకోవాలనుకుంటే చెప్పులు వేసుకొని పట్టుకుంటావా? చెప్పులు ఇప్పి కాళ్ళు కడుక్కొని పోయి కట్టుకుంటావా? కాళ్ళు కడుక్కొని చెప్పులు ఇప్పి పోయి కడుక్కుంటారు. ఆఫ్ కోర్స్ అందరూ అదే చేస్తారు కదా. ఓకే, ఒక్క స్క్రీన్ షాట్ చూపిస్తా ఖాళీ. నువ్వు చదువుకున్నావు కదా, మనస్సాక్షిగా నాకేం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సపోర్ట్ నువ్వు చేయవు, ఎందుకంటే నువ్వు మధ్యవర్తిగా వచ్చినావు, నువ్వు ఒక జర్నలిస్ట్ కాబట్టి. ఇది ఏ మార్ఫింగ్ కాదా కూడా నాకు చెప్పాలి. నువ్వు చెప్తా, 100% చెప్తా, వాస్తవాలు చెప్తాను. చూపి, మీ కెమెరామ్యాన్ కి కూడా చూపి. ఓకే, అది లింగమేనా? లింగమే. అది వీడియోలోకి స్క్రీన్ షాట్ కొట్టినలే. నువ్వు ఒకవేళ ఏ మార్ఫింగ్ అని అన్నావు అనుకో, నేను వీడియో చూపిస్తాను. ఈ గొల్లిగాడు, సో వ్యూయర్స్ చూడొచ్చు, ఈ గొల్లిగాడు నాకు పంపిస్తాను, మీకు స్క్రీన్ మీద వేస్తాడు అన్న. ఒకవేళ జూమ్ చేసేది ఉంటే జూమ్ చేయి. ఇల్లు ఈ వేస్ట్ నా చెత్తగాడు, భారతదేశానికి వీని వల్ల రూపాయి ప్రాఫిట్ లేదు. వీడు సంపాదించే యాడ్సెన్స్ మొత్తం దుబాయ్ది. ఏమన్నా వాళ్ళ ట్యాక్స్ జీరో, అది కూడా చెప్తున్నా. వాళ్ళ ట్యాక్స్ జీరో, మన ట్యాక్స్ అనేది 18% 12% ఉంది. మనకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూకి 12% ఆల్రెడీ తీసుకొని వస్తుంది అనమాట. వీడు సంపాదించేది దుబాయ్ కాబట్టి మన ఇండియాకి వీడి వల్ల రూపాయి కూడా రావట్లేదు. ఓకే, వీడు చూసిండ్రు కదా, చెప్పులు వేసుకొని శివలింగాన్ని ముట్టుకున్నాడు. నేను హిందువులకు ఒకటే చెప్తున్నాను, వీడు జెన్యున్ కాదు బ్రో. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. నేను ఒక స్టాండ్ తీసుకున్నాను. నాకు సపోర్ట్ చేస్తేనేమో చేయండి, చేయకపోతే నేనేం బాధపడను. నేను సింగిల్గా కూడా కొట్లాడతా. వీడు పెద్ద తల్లిని అవమానించినటువంటి లుచ్చాగాడు. నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, బర్త్. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి పుట్టిండు. వాడు ఏం సాధించిండో సాధించలేడో తెలియదు. వాడు పుట్టికని ఎవరో అవమానించారు. మీ అయ్యా మీ అమ్మని మంచిగా గట్టిగా తినవరాను అని అంటామా? ఎవరేమో బర్త్డే ఫ్రెండ్ది, కేక్ కటింగ్ పార్టీ నడుస్తుంది, అయ్యా మంచి పుట్టినాను అని అంటామా? వీడు డైరెక్ట్ చెప్పిండు, మా అయ్యా అమ్మలు ఆపుకోలేక మింగిలైతే నేను పుట్టానండి అని చెప్పిండు. మనకి ఎథిక్స్ లేవు. చెప్తారు ఎవరైనా? ఇప్పుడు బయటికి ఎట్లా పోట్రే అవుతుంది అది? వాళ్ళ అయ్యా వాళ్ళ అమ్మని ఆపుకోలేక చేస్తే నేను పుట్టాను అని చెప్పిండు. గౌరవం లేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.